సరే భాయ్ సాబ్, ఈ పెళ్లి ఫిక్స్ అయ్యే ముందు మా అమ్మాయికి ఉన్న చిన్న చిన్న అలవాట్లు చెప్దాం అనుకుంటున్నా. యా 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 చెప్పండి. అమ్మాయికి పొద్దున్నే లేచి అలవాటు లేదు. 8:30 అట్లా లేస్తుంది, తయారై ఇక జాబ్ వెళ్ళిపోతుంది. అచ్చా సరే. ఇంకా అమ్మాయికి వంట రాదు. పనామే ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇక టైంకి ఫుడ్ లేకపోతే కొంచెం పిచ్చిగా చేస్తుంది. ఇక ఫుడ్ బాగుంది అనుకోండి, ఇక మొత్తం లప్ప తింటది. అచ్చా సరే. ఇంకా ఆఫీస్ నుంచి రాగానే ఒక్కతే కూర్చోవడానికి ఇష్టపడుతుంది. సో ఒక సపరేట్ రూము లేకపోతే పోర్షన్ ఉంటే మంచిగుంటదేమో బైసాబ్. ఇంకా ఏదైనా పని చేసేటప్పుడు మనం డిస్టర్బ్ చేయొద్దు, ఇంకా అసలే ఆపద్దు, లేకపోతే ఇక బాగా చిరాకు పడుతుంది. ఇక ఓహో ఓకే. తప్పుగా అనుకోకండి బైసాబ్, నేను ఇవన్నీ చెప్తున్నందుకు. కొంచెం గారభంగా పెరిగింది, ఇక మీరు కూడా అట్లనే చూసుకోవాలా. ఏవండి ఆ వీకెండ్ గురించి చెప్పలేదు. అరే రైట్ అది మర్చిపోయాను. బేబీకి కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ, మ్యూజిక్ అన్నా పార్టీస్ అన్నా కొంచెం ఆపు అంకుల్ చెప్తున్నా కదా ఆపు. మ్యూజిక్ అనగానే డాన్స్ చేస్తూనే ఉంటుంది. తొందరగానే వచ్చేస్తుంది, పార్టీ అయిపోగానే 2-3 గంటల వరకు వచ్చేస్తుంది. ఎందుకంటున్నా అంటే అది మెయిన్ డోర్ కి ఇంకో కీస్ ఉంటే ఇస్తే ఆమెకి మళ్ళీ మీకు రాత్రి డిస్టర్బెన్స్ ఉండదు కదా, అందుకని. ఇప్పటికైతే ఇంతే బాయ్ సాబ్. ఓర్ని ఇంతేనా? ఈ నంబర్ అయితే డబ్బులు రాసుకోండి మీరు ఒకసారి. నంబర్ ఏంది బాయ్ సాబ్? ఎవరు ఎందుకు చెప్తా, మీరైతే నంబర్ రాసుకోండి, పైసలు తక్కువ తీసుకుంటారులే మనకి. అదేంది బాయ్ సాబ్? ఈ పైసలు ఏంది నాకు అర్థం కాలే. లేకపోతే ఏం మళ్ళా ఇంకా ఇంకా అనుకుంటా అన్ని బంకల కండిషన్లు చెప్పి. అసలు ఇది చెప్పురు, మీరు మీ అమ్మాయికి పెళ్లి సంబంధం జున్నికి వచ్చిరా, లేకపోతే ఏదైనా హాస్టల్లోనో లేకపోతే పేయింగ్ గెస్ట్ లాగా ఎక్కడైనా వెట్నికి వచ్చిరా? మ్యాట్రిమోనీలా బ్లాక్ లిస్ట్ చేసి పడేస్తా. చల్ నడు, ఒక్క నిమిషంలో వెళ్ళిపోవాలి ఇడికెళ్ళి. ఆగురు, లప్పలప్ప అంటే ఇదేనా? తిన్నదానికి మొత్తం డబుల్ పైసలు కట్టి పోరి.